సార్ అలాగే ప్రోమోలో ఫ్యామిలీ వచ్చినట్టు, వాళ్ళ పిల్లలు గూడా వచ్చి మాట్లాడినట్టుగా కనిపిస్తుంది. అంటే ఫ్యామిలీ గురించి ఏం డిస్కస్ చేసుంటారు? ఎలాంటి విషయాలు ఫ్యాన్స్‌కి తెలుస్తాయి? ఎపిసోడ్ మొత్తం కూడా ఎపిసోడ్ చూస్తున్నంత సేపు ఆడియన్స్ కూడా మనం చూస్తున్నంత సేపు మన పెదాల పైన కూడా స్మైల్ ఉంటుంది. ఓకే. ఎందుకంటే టాపిక్ బాలయ్య బాబు గారు క్వశ్చన్ అడిగే విధానం ఎక్కడ హట్ అవ్వకుండా కాంట్రవర్సీ క్వశ్చన్ అయినా సరే ఎక్కడ హట్ అవ్వకుండా గెస్ట్ని కన్విన్స్ చేస్తూ అతని దగ్గర నుంచి మనం ఆన్సర్లు రాబట్టడం ఇవన్నీ కూడా ఆయన చక్కగా మనం చూస్తున్నాం. ఈ ఎపిసోడ్లో కూడా అదే జరిగింది. బట్ అల్లు అర్జున్ గారు కూడా ఓపెన్ అయ్యారు. కాస్త ఓపెన్ అయ్యి ఫ్యామిలీ గురించి మాట్లాడటం జరుగుతుంది. తర్వాత వాళ్ళ మదర్ గెస్ట్గా వచ్చి కొడుకు గురించి మాట్లాడారు. పిల్లలు రావడం జరిగింది. అసలు ఎపిసోడ్లో లేని అల్లు అరవింద్ గారిని వాళ్ళ ఫాదర్ గురించి, వాళ్ళ ఫాదర్ పైన ప్రేమ అందరికీ ఉంటుంది, వాళ్ళ ఫాదర్ గురించి మాట్లాడటం జరిగింది. వాళ్ళ తమ్ముడు వీడియో బయట శిరీష్ వీడియో బయట ఇచ్చి వాళ్ళ అన్న గురించి మాట్లాడటం జరిగింది. ఈ ఫ్యామిలీ గురించి అయితే ఫుల్ ప్రస్తావన ఉందన్నమాట. అల్లు అర్జున్ చిన్నప్పటి నుంచి ఏం చేస్తున్నాడు, చదువులో ఎలా ఉంది, చదువులో ఎలా ఉందంటే ఆయన అంత చదువెక్కేది కదంట అల్లు అర్జున్కి. స్కూల్స్ అన్నీ కూడా మారుతూ హై స్టాండర్డ్ స్కూల్స్ నుంచి మారుతూ ఒక నార్మల్ పొజిషన్ స్కూల్కి అతను షిఫ్ట్ చేశారంట. కారులో వెళ్ళింది అతను ఒక్కడేనంట స్కూల్కి. ఎంబారసింగ్గా ఉందని చెప్పేసి కారు ఎక్కడో వీధి చివరిని ఆపి నడుచుకుంటూ వెళ్ళేవాడంట స్కూల్కి. ఎట్లా పడితే అట్లా ఉండేవాడు, డ్రెస్సింగ్ ఉండేది కాదు, ఏమి ఉండేది కాదు, ఒక మిడిల్ క్లాస్ కుర్రోళ్ళలాగా బతికేవాడిని అని చెప్పేసి అతను చెప్పడం జరిగింది. ఒక ఇన్సిడెంట్ వాళ్ళ తమ్ముడు కూడా వీడియో బయట ఇచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వస్తే నమ్మలేదంట. వాళ్ళ సొంత ఇల్లు అంటే నమ్మలేదంట. ఇది మీ అద్దిల్లా ఏంటి పరిస్థితి, ఇంత పెద్ద ఇంట్లో ఉంటున్నారు, మనిషికి ఇంటికి మ్యాచ్ అవ్వలేదు, ఇలా సరదా సన్నివేశాలు వచ్చినాయి. వాళ్ళ అమ్మగారు వచ్చారు, ఎన్నిసార్లు కొట్టారు, ఏంటి మీకు మిబ్బాని కొడతారంటే అర్జున్ గారు చెప్పడం జరిగింది, పిచ్చి కొడుకు కొట్టేవాళ్ళు అని చెప్పేసి. ఏ వెపన్ మిమ్మల్ని మార్చింది అంటే స్నేహారెడ్డి అనే వెపన్ నన్ను మార్చింది అని చెప్పేసి ఆయన చెప్పడం సరదాగా. వాళ్ళ లవ్ మ్యారేజ్ కదా వాళ్ళది. అప్పుడు ఎలా ఒప్పుకున్నారు ఏంటి అని కూడా వాళ్ళ మదర్ ఎక్స్ప్లెయిన్ చేయటం. నువ్వు హ్యాపీగా ఉంటావంటే నేను హ్యాపీ అని చెప్పి కాన్ఫిడెంట్గా చెప్పారట. సరే అయితే ప్రొసీడ్ అని చెప్పేసి ఆమె చెప్పటం, వాళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ చేసుకోవటం. దాని తర్వాత మళ్ళీ ఫ్యామిలీలో ఎక్కువ వాళ్ళ నాన్న గురించి ప్రస్తావన వచ్చింది. డబ్బులు ఎప్పుడైనా కొట్టేసావు మీ పర్సులో, మా నాన్న పర్సులో డబ్బులు ఏమైనా కొట్టేసావు అంటే అల్లు అర్జున్ గారు చెప్పడం. ఆయన అసలు పర్సులో డబ్బులు పెట్టారంట అల్లు అరవింద్ గారు. ఎవరైనా కొట్టేస్తారు అని చెప్పేసి పర్సులో డబ్బులు పెట్టరు, బట్టలు మడతల కింద పెట్టేవాళ్ళు అంటే డబ్బులు. అదొక సరదా సన్నివేశాలు అనమాట. ఇప్పుడు మనం అలా వైకుంఠపురంలో వాళ్ళ డాడీకి అతనికి మధ్య వార్ జరుగుతుంటుంది కదా, అట్లా సరదాగా ఉండేది మా నాన్నకి మాకు. ఆయన క్యాల్కులేషన్స్ దానికి బడ్జెట్ పద్మనాభం అని వాడారు. మా నాన్నగారు బడ్జెట్ పద్మనాభం ఆయన అని చెప్పేసి వాడటం జరిగింది. అది కాకుండా వాళ్ళ నాన్న ప్లస్ ఇతను కలిసి వాళ్ళ అమ్మ లేని టైంలో చేసేవాళ్ళంట కొన్ని పనులు. వాళ్ళ అమ్మకు చెప్తే ఒప్పుకోదేమని చెప్పేసి, ఎప్పుడన్నా ఇంట్లో లేకుండా వెళ్తుందో చూసి అప్పుడు చేసేవాళ్ళం అని చెప్పేసి కొన్ని చెప్పడం జరిగింది. సరదా సన్నివేశాలు ఉన్నాయి. వాళ్ళ పిల్లల గురించి కూడా ప్రస్తావన వచ్చింది. ఆ పిల్లల ప్రస్తావన నెక్స్ట్ ఎపిసోడ్లో కంటిన్యూ చేస్తామని చెప్పారు. దాని తర్వాత ఫ్యామిలీకి సంబంధించి ఇక మెగా ఫ్యామిలీ టాపిక్ వస్తుందేమని చెప్పేసి చూశారు. ఫ్యామిలీ విషయం వచ్చినప్పుడు కూడా అది రాలేదు, బట్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఉండొచ్చేమో. నెక్స్ట్ ఎపిసోడ్లో రామ్ చరణ్ ప్లస్ చిరంజీవి గారి నుంచి టాపిక్ ఉండొచ్చు అని చెప్పేసి మనకి ప్రోమో 2లో కనిపించింది. మిగతా ఫ్యామిలీ విషయాలు ఏంటనేది మనం అక్కడ చూడాలన్నమాట. సో ఇక్కడ పూర్తిగా అతను సినిమాల్లోకి వస్తానన్నప్పుడు అల్లూరు రామలింగ గారు ఉన్నప్పుడు వాళ్ళ మదర్ చెప్పడం అనమాట. అల్లూరు రామలింగ గారు ఉన్నప్పుడు ఈవిడ అనుకునేవాళ్ళంట, అల్లు అర్జున్ కూడా చిరంజీవి గారి ప్రీ రిలీజ్ ఫంక్షన్లు, ఆడియో ఫంక్షన్లు చూసి అర్జున్ కూడా ఇలా అయితే బాగుండు అని చెప్పేసి నేను అనుకునేదాన్ని అప్పుడు అని చెప్పేసి వాళ్ళ మదర్ చెప్పడం జరిగింది. అది ఇప్పుడు ఫుల్ఫిల్ అయిందనమాట. కాకపోతే అర్జునే అవ్వాలని నేను అనుకోలేదు. ఎందుకు అనుకున్నాను, లేకపోతే ముగ్గురు కొడుకుల్లో ఎవరిష్టం అని చెప్పేసి వాళ్ళ మదర్ని ఎక్కువ అడుగుతూనే ఉండేవాళ్ళంట. అది కూడా అక్కడ సరదాగా నడిచింది. వాళ్ళ తల్లి కొడుకు బాండింగ్ కూడా ఆన్ స్క్రీన్ సరదాగా ఎంటర్టైన్ అయిందనమాట. అభిమానులందరికీ కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే జరిగింది ఈ సినిమా సంబంధించి. అది కాకుండా పుష్ప 2కు సంబంధించి చాలా క్లారిటీ ఇచ్చారనమాట. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం, పెద్దగా బ్లాక్ బాస్టర్ అవుతుంది, మళ్ళీ గట్టికి కొట్టబోతున్నాం అని చెప్పేసి ఒక ఎండింగ్ అయితే వదలటం జరిగింది. నెక్స్ట్ సినిమాల గురించి టాపిక్ వచ్చింది. నెక్స్ట్ ఎవరితో సినిమా చేస్తున్నారు ఏంటంటే నెక్స్ట్ త్రివిక్రమ్తో సినిమా ఉందంట. ఇమీడియట్ సినిమా త్రివిక్రమ్ అని చెప్పి అక్కడ కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఆహా ద్వారా కన్ఫర్మ్ అయ్యిందని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది అనమాట. సో చాలా విషయాలకి ఒక ఊహాగానాలకి ఒక తెరబడిందని చెప్పుకోవాలి. ఆహా ఎపిసోడ్లో
మనం చూసింది అయితే ఒక గంట ఎపిసోడే. ఇంకా ఎంత ఉంది రష్, రెండో ఎపిసోడ్తో ముగుస్తుందా, లేకపోతే మూడో ఎపిసోడ్ చేస్తారా, లేకపోతే అల్లు అర్జున్ అనేది మనం చూడాలి. సీజన్ 4లో రికార్డ్ చేసిన ఫస్ట్ ఎపిసోడ్ అయితే అల్లు అర్జున్ది. సో అయితే 4వ ఎపిసోడ్గా దీన్ని తీసుకురావడం జరిగింది. ఓకే. ఈ 4వ ఎపిసోడ్లో పార్ట్ 1 వచ్చిందనమాట. సో ఇక అన్స్టాపబుల్ మనకు తెలిసిందే కదా, నెంబర్ 1 షో. ఆడియన్స్ అంతా వెయిట్ చేస్తూ ఉన్నారు. కొంతమంది సబ్స్క్రిప్షన్ లేని వాళ్ళు, లేకపోతే ఆహా ఓటీటీ గురించి తెలియని వాళ్ళు యూట్యూబ్లో చూస్తూ ఉంటారు ప్రోమోలు అవి. వాళ్ళ కోసం ఇన్ఫర్మేషన్ మనం ఇది ఇస్తాం.